హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఫ్యామిలీ టూన్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? కొంచెం గ్యాప్ తీసుకొని ఒక అద్భుతమైన సిరీస్ తో మీ ముందుకు వచ్చాం. ప్రతి ఇంట్లో సంతోషాలు ఉంటాయి, గొడవలు కూడా ఉంటాయి, కానీ కొన్ని నిజాలు మాత్రం గుండెల్లోనే దాగిపోతాయి కదా. అలాంటి ఒక ఎమోషనల్ కథతో మీ ముందుకు వచ్చేసింది మన కొత్త సిరీస్ ఇంట్లో ఇల్లాలు గుండెల్లో ప్రియురాలు. ఈ ఫస్ట్ ఎపిసోడ్ తోనే మన కథలోని క్యారెక్టర్స్ అన్ని మీకు పరిచయం అవుతాయి. అసలు స్టోరీ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. అందుకే ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా చచ్చాండ్రా దేవుడా. ఆ నిత్య టైం పాడుగాను పొద్దున్నేగా సీక్రెట్ ఫోన్ కి ఇది ఎందుకు ఫోన్ చేస్తుందో ఏందో. ఆ సౌండ్ విని ఎవరైనా వస్తే నా పరువంతా బజార్న పడడం పక్కా. ఏమండి, లేవండి, ఇంకా ఎంతసేపు పడుకుంటారు? వేడివేడిగా కాఫీ తెచ్చాను, చల్లారిపోకముందే తాగేయండి. రాత్రి ఆఫీస్ పని వల్ల బాగా అలసిపోయినట్టున్నారు కదా, అందుకే నేనే కాస్త లేటుగా లేపుతున్నా. లేవండి త్వరగా. మెలకువ వచ్చిందిలే జానకి, కాఫీ తీసుకొచ్చినావుగా, నేను బ్రష్ చేశాక తాగుతాలే. అసలే ఈ రోజు నా మైండ్ అంతా ఆఫీస్ పని మీదే ఉంటుంది. నువ్వు నా గురించి కంగారు పడి నీ పనులేం ఆపుకో మాకు. అదేంటండి, మీ కబోర్డ్లోంచి ఏదో ఫోన్ మోగినట్టు సౌండ్ వస్తుంది. మీ ఫోన్ ఏమో చూస్తే ఇక్కడే మంచం మీద ఉంది కదా, మరెవరు తెల్లవారుజామునే కాలింగ్ బెల్ కొట్టినట్టు ఒకటే ఫోన్ చేస్తున్నారు. అవునా? ఏ ఫోను ఏం లేదు జానకి, అది బయట ఏదో రోడ్డు మీద ఎవరిదో ఆటో వెళ్తుంటే ఆ సౌండ్ వినిపించుంటుంది. నువ్వు ముందు వెళ్ళి మా నాన్న కాఫీ ఇపో. అసలే మళ్ళీ ఆయనకి కోపం ఎక్కువ. జానకి, పొద్దున్నే అంత పని నువ్వు ఒక్కదానివే ఎందుకమ్మా చేస్తున్నావు? కాస్త ఆ పక్కింటి కామాక్షిని పిలిస్తే అది కొద్దిగా సాయం చేసిద్దిగా. అయినా మా ఇంటికి నువ్వు కోడలుగా రావడం మా అదృష్టమే తల్లి. నా కొడుకు సూర్యగాడు అదృష్టం చేసుకున్నాడు. అదేందత్తయ్య, మన ఇంటి పనికి వేరే వాళ్ళు ఎందుకు చెప్పు? మీరంతా సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు. అయినా నా ఆఫీస్లో మన కోసం రాత్రింబవళ్ళు ఎంత కష్టపడుతున్నారో. కనీసం ఇంటి దగ్గరైనా ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం నా బాధ్యతే కదా అత్తయ్య. నీలాంటి పిల్లని దొరికినందుకు వాడు ఎంతో పుణ్యం చేసుకున్నాడే తల్లి. వాడికి నీ మీద ఎంత ప్రేమో నేను చూస్తూనే ఉన్నానుగా. సరే గాని త్వరగా వెళ్ళి వాడికి వెన్ని లీపు, మళ్ళీ ఆఫీస్కి లేట్ అవుతుందని నిన్నే అరుస్తాడు. రాత్రంతా ఏం చేస్తున్నావు సూర్య? నేను ఇక్కడే నీకోసం పిచ్చిదానిలాగా ఫోన్ మీద ఫోన్ చేస్తుంటే కనీసం ఒక్కసారైనా లిఫ్ట్ చేయాలనిపించలేదా నీకు? నీ భార్య పక్కన ఉంటే ఈ నిత్య నీకు అసలు గుర్తు రావట్లేదా? అది అదేం లేదు నిత్య, ప్లీజ్ కొద్దిగా నెమ్మదిగా మాట్లాడరాదు. ఎవరైనా వింటే నా ప్రాణాలు పోతాయే. రాత్రి మా నాన్న నా పక్కనే కూర్చున్నాడు, అందుకే వేరే దారి లేక ఆ సీక్రెట్ ఫోను సైలెంట్లో పెట్టేసి కబోర్డ్లో దాచాను. నన్ను కొంచెం అర్థం చేసుకోవా నిత్య. ఇదిగో, నాకు ఈ తొక్కలో సోదంతా చెప్పకు సూర్య. నాకు నీ భార్య, నీ ఫ్యామిలీ లాంటి సాకులు ఏం చెప్పకు. ఈ రోజు ఉదయం ఖచ్చితంగా 11 గంటల కల్లా టౌన్లో మన కేఫ్ దగ్గరికి నువ్వు రావాలి. రాకపోయావో నీ నెంబర్కి కాల్ చేసి మీ నాన్నకి మన విషయం మొత్తం చెప్తాను. చాయిస్ నీదే మరి. వద్దు నిత్య, ప్లీజ్ అలా చెయ్యకు. మా నాన్నకి తెలిస్తే నన్ను ఇంట్లోంచి గెంటేస్తాడు. సరే సరే, నేను వస్తానులే. ఎలాగోలా ఇంట్లో అబద్ధం చెప్పి 11 గంటలకల్లా అక్కడికే వస్తాను. కానీ ప్లీజ్ నిత్య, నువ్వు మాత్రం నా నెంబర్కి కాల్ చేయకు. నాన్న, అది ఈరోజు సడన్గా ఆఫీస్లో ఒక అర్జెంట్ మీటింగ్ ఉందంట నాన్న, చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ అంట. వెంటనే నేను టౌన్కి వెళ్ళాలి. మళ్ళీ తిరిగి రావడం కొంచెం లేట్ అవుతుందేమో నాన్న. నా కోసం మీరు ఎదురు చూడకండి, మీరు భోజనం చేసేయండి. సూర్య, నువ్వు చెప్పేది అసలు ఆదివారం రోజు కూడా ఆఫీస్ పనులేంటి? పెళ్ళయి ఏడాది కూడా కాలేదు, అప్పుడే ఇలా ఆఫీస్కి అంకితం అయిపోతే ఎట్లరా? ఇంట్లో నీ భార్య ఏమైపోవాలి? అసలు మీ మేనేజర్ గారికి కొద్దిగైనా బుద్ధి ఉందా లేదా? అలా అనకండి మావయ్య, ఆయన మాత్రం కావాలని ఆదివారం పూట పోతున్నాడా ఏంది? బాధ్యత గల ఉద్యోగం అన్నాక అప్పుడప్పుడు ఇలాంటివన్నీ తప్పదు మరి. మీరు తొందరగా బయలుదేరండి, ఈ లోపు నేను వేడివేడిగా టిఫిన్ క్యారేజ్ తీసుకొస్తా. దారిలో తినొచ్చు. సరే జానకి, నేను త్వరగా రెడీ అయ్యి వస్తా. దేవుడా, నా మీద ఇంత గుడ్డి నమ్మకం పెట్టుకున్న ఈ పిచ్చిదానికి నేను ఎంత పెద్ద ద్రోహం చేస్తున్నాను. ఏమ్మా జానకి, క్యారేజ్ కట్టడం అయిపోయిందా? ఆదివారం పూట కూడా నా కొడుక్కి ఇంత కష్టం తప్పట్లేదు చూసినవా? పెళ్ళైన కొత్తలో ఎవరైనా ఆదివారం ఇంట్లో భార్యతో గడపాలనుకుంటారు, కానీ వాడు చూడు ఆఫీస్ కోసం ప్రాణం పెడుతున్నాడు. ఇక ఇందులో కష్టం ఏముంది అత్తయ్య? కుటుంబం బాధ్యత భుజాలు వేసుకున్న మగాళ్ళు అలా కష్టపడక తప్పదు కదా. ఆయన మన భవిష్యత్తు కోసమే కదా ఇంతలా ఆఫీస్ పనులంటూ పరుగులు తీస్తున్నారు. నేను ఆయన కష్టాన్ని అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు?
నీకు చాలా ఓపిక తల్లి. మొన్న రాత్రి కూడా ఆఫీస్ పని అని చెప్పి వాడు అర్ధరాత్రి ఎప్పుడో వచ్చాడు. నిన్నేమో సాయంత్రం ఫ్రెండ్స్ అని చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ ఆదివారం ఉదయాన్నే ఆఫీస్ అంటున్నాడు. నీకు కనీసం వాడితో తీరిగ్గా మాట్లాడే టైం కూడా దొరకట్లేదు కదా. అలా ఏం అనుకోవద్దు అత్తయ్య. ఆయన నాతో గడిపే టైం తక్కువైనా ఆయన మనసులో నా మీద ఉన్న ప్రేమ చాలా ఎక్కువ. నాకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది. ఆయన ఎక్కడున్నా నా గురించే ఆలోచిస్తారు. నేను ఎప్పుడూ ఆయనకి అడ్డు చెప్పను. ఇక నీ మాటలు వింటుంటే నాకు ఎంతో ధైర్యంగా ఉందమ్మా. సూర్యగాడు నిజంగా అదృష్టవంతుడు. వాడి మీటింగు ముగించుకొని రాగానే సాయంత్రం ఇద్దరిని గుడికి పంపిస్తానులే. నువ్వు త్వరగా వెళ్ళి క్యారేజ్ వాడి చేతికి ఇవ్వు. మళ్ళీ ఆకలితో ఉంటాడో ఏందో. సరే అత్తయ్య, ఆయన వెళ్ళే టైం అవుతున్నట్టుంది. నేను ఈ టిఫిన్ బాక్స్ ఆయనకి ఇచ్చేసి వస్తా. నువ్వు వెళ్ళి టైంకి మావయ్యకి మందులు ఇవ్వు. రామచంద్రరావు గారు, ఇంట్లో ఏదైనా విశేషమా? అల్లుడేంటి ఆదివారం పోడు కూడా ఇంత కత్తిలా తయారయ్యాడు. ఆ వేసుకున్న చొక్కా, కొట్టుకున్న పర్ఫ్యూమ్ వాసన అబ్బా వీల్ చివరి వరకు వస్తుంది. ఆఫీస్ మీటింగ్కి వెళ్తున్నాడా లేక సినిమాకి ఏమైనా వెళ్తున్నాడా? అదేంటే కామాక్షి అలా అంటావు? వాడు ఆఫీస్లో ఏదో ముఖ్యమైన మీటింగ్ ఉంది అని చెప్పాడు. వాడేదో పెద్ద ప్రాజెక్ట్ పని మీద వెళ్తుంటే నువ్వేంటే సినిమా అంటున్నావు? అయినా ఆడదానికి ఇంత అనుమానం పనికిరాదు చెప్తున్నా. అదేంటి కామాక్షి అత్త అలా అంటావు? ఆఫీస్ మీటింగ్ అంటే కాస్త నీట్గా వెళ్ళాలిగా. పైగా ఈ రోజు ముంబై నుంచి మా హెడ్ ఆఫీస్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ ముందు మామూలు బట్టల్లో వెళ్తే ఏం బాగుంటుంది చెప్పు. అట్లని కొత్త షర్ట్ వేసుకున్నా. ఇందులో అంత అనుమానించడానికి ఏముందత్తా? ముంబై నుంచి వస్తున్నారా? సరే సరే, కానీ సూర్య ఈ మధ్య నువ్వు ఆఫీస్కి వెళ్తున్నంత ఉత్సాహంగా ఇంటికి మాత్రం రావట్లేదని నాకు ఎందుకో అనిపిస్తుంది. నిన్న రాత్రి కూడా నువ్వు బండి మీద వస్తుంటే చూసిన. ఏదో పరధ్యానంలోనే బండి నడుపుతున్నావు. అంత టెన్షన్ పడే ప్రాజెక్టు ఏంటో మరి ఆ దేవుడికే తెలియాలా. రా సూర్య, కామాక్షి చెప్తున్నది నిజమేనా? ఆఫీస్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? నీ మొహం చూస్తే నిజంగానే ఏదో దాస్తున్నట్లే అనిపిస్తుంది నాకు. ప్రాజెక్ట్ పోతే పోనీ కానీ నువ్వు ఇలా టెన్షన్ పడ్డం మాత్రం నాకేమాత్రం నచ్చట్లేదు. అదే నాకేం టెన్షన్ లేదు నాన్న. ఈ కామాక్షతకి ఎప్పుడు నా మీద అనుమానమే. ఆఫీస్లో అంతా బాగానే ఉంది. నేను అన్ని కరెక్ట్గానే మేనేజ్ చేస్తున్నాను. అయినా టైం అయిపోతుంది. నేను త్వరగా వెళ్ళాలి నాన్న. జానకి క్యారేజ్ చేస్తే నేను వెళ్ళిపోతా. అంతా బాగానే కవర్ చేస్తున్నావు కానీ నీ కంగారు చూస్తుంటేనే ఏదో పెద్ద కథే నడుపుతున్నావు అని నాకు అర్థమవుతుందిరా సూర్య. ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నేను కనుక్కుంటానుండు. ఈ కబోర్డ్ లో బట్టలు చదువుతుంటే ఈ ఫోన్ కింద పడింది. ఇదేంటి, అసలు మన ఇంట్లో ఇలాంటి ఫోన్ నేను ఎప్పుడు చూడలేదు కండి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పొద్దున సౌండ్ వచ్చింది కూడా దీని నుంచేనా? ఇది ఎవరిదండి అసలు? అది అది జానకి, నువ్వు దాన్ని ఎందుకు ముట్టుకున్నావు? అంటే నా ఉద్దేశం అది చాలా ఇంపార్టెంట్ ఫోను. నువ్వు దాన్ని అలా తీసి ఉండకూడదు జానకి. అయినా నేను జస్ట్ కింద పడితే అది తీసి పక్కన పెట్టాను. మీరెందుకు అంతలా కంగారు పడుతున్నారు? నా చేతిలోంచి ఎందుకు అంత గబుక్కులు లాక్కున్నారు? అయినా మీరు వాడే ఫోను వేరే ఉంది కదా, మళ్ళీ ఈ రెండో ఫోను ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఇందులో అంత దాచాల్సిన రహస్యం ఏముంది? రహస్యం ఏం లేదు జానకి. ఇది నా ఫోన్ కాదు, మా ఆఫీస్ వాళ్ళది. మేము కొత్తగా ఒక యాప్ తయారు చేస్తున్నాం. దాని టెస్టింగ్ కోసం మా బాస్ ఈ ఫోన్ నా దగ్గర ఉంచమన్నాడు. ఇది చాలా కాన్ఫిడెన్షియల్. ఇందులో డేటా ఏమైనా పోతే నా ఉద్యోగమే ఊడిపోతుంది. అందుకే పొద్దున్నే నీకు నిజం చెప్పలేదు. అదేండి, ఆఫీస్ ఫోన్ అయితే దాచుకోవడం ఎందుకు? టేబుల్ మీదే దర్జాగా పెట్టుకోవచ్చు కదా. పైగా పొద్దున్నే ఆ ఫోన్ కి ఎవరో కంటిన్యూగా కాల్స్ చేశారు. ఆఫీస్ వాళ్ళైతే అంత పొద్దున్నే ఎందుకు చేస్తారు? మీరు నా దగ్గర ఏదైనా చెప్పకుండా దాస్తున్నారా? నేను అసలే ఆఫీస్ టెన్షన్ లో ఉంటే నువ్వు మళ్ళీ ఇలా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నావేందే? నేను చెప్పింది నీకు అర్థం కావట్లేదా? అది ఆఫీస్ వాళ్ళ టెస్టింగ్ ఫోన్ అంటున్నాను కదా. నీకు నా మీద నమ్మకం ఉందా లేదా? లేకపోతే నేను ఏమన్నా అబద్ధం చెప్తున్నా అనుకుంటున్నావా? అయ్యో, నేనెందుకు అంటానండి అలా? మీ మీద మీకంటే ఎక్కువ నాకే నమ్మకం ఉంది. ఏదో తెలియక అడిగాను అంతేగాని మీరేం కోపడకండి. ఇదిగో మీ క్యారేజ్, జాగ్రత్తగా వెళ్ళి రండి. మీరు భోజనం చేశానని చెప్పాక నేను తింటా. ఛీ, నా బతుకు చేట. ఇంత నమ్మకంగా ఉన్న నా భార్య కళ్ళల్లో నీళ్లు తెప్పించి మరీ అబద్ధం ఆడాను. నేను మనిషినా లేక రాక్షసున్నా? సరే జానకి, నేను వస్తాను. అయిపోయానురా దేవుడా. ఇంకొక నిమిషం నా జానకి ఆ ఫోన్ లాక్ తీసి ఉంటే నా బతుకు బస్ స్టాండ్ అయ్యేది. ఈ నిట్టు దెబ్బకి నా గుండె ఆగిపోయేలా ఉంది. అసలు ఈ రోజు ఈ మీటింగ్ గొడవ ఎలాగోలా తేల్చేయాలి. లేకపోతే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా ఉన్నాయి. అదేంద్రా సూర్య, ఆఫీస్కి అంత కంగారుగా వెళ్తున్నావు? మొహం మీద చెమటలు పట్టాయి చూడు. ఇక కర్చీఫ్ ఉంటే దూడ్చుకోరాదు. అయినా మీటింగ్ ఎక్కడో చేస్తే మా అన్నయ్య కొడుకు కూడా టౌన్లోనే ఉంటున్నాడు. వాడికి చెప్పి నీకేమైనా సాయం కావాలంటే పంపిస్తా. అవసరం లేదత్తా. మా ఆఫీస్ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పటికే లేట్ అయిపోయింది, నేను వెళ్తున్నా. చూస్తుంటే ఆఫీస్కి వెళ్తున్నట్టు లేదే. ఇంకేదో పెద్ద ప్లాన్ లోనే ఉన్నట్టున్నాడు.
వీడి గుట్టు కనిపెడితేనే గాని రామచంద్రరావు గారి ముందు నా పరువు నిలబడదు. వీడు ఎక్కడికి వెళ్తున్నాడో ఈ రోజు నేను కనుక్కొని తీరాలి. నిత్య, సారీ నిత్య, నేను రావడానికి కొద్దిగా లేట్ అయింది. ఇంట్లో మా నాన్న ఆపి 1,00,000 ప్రశ్నలు వేసిండు. ఆయన కళ్ళు గప్పి ఆ కామాక్షత కంటపడకుండా బయటపడడానికి నాకైతే తల ప్రాణం తోక్కొచ్చింది. ఎలాగోలాగా ఆఫీస్ మీటింగ్ అని అబద్ధం చెప్పి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నీకోసం పరిగెత్తుకుంటూ వచ్చాను నిత్య. ఓ, నా కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వచ్చావా? ఎంత త్యాగం చేసావు సూర్య. అసలు నీకు నా గురించి ఎప్పుడైనా ఆలోచించడానికి టైం ఉంటుందా? రాత్రంతా నేను నీకోసం 100 కాల్స్ చేస్తే నువ్వు ఒక్కటంటే ఒక్క కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. ఏం నా ఫోన్ లిఫ్ట్ చేయడానికి నీకు చేతులు రావట్లేదా? అంటే నీకు నీ ఫ్యామిలీ, నీ భార్య ఎక్కువ అన్నమాట. నేను అసలు నీకు లెక్కే లేదు కదా. నిత్య, ప్లీజ్ నిత్య, నన్ను అర్థం చేసుకో. నేను నిన్ను లెక్క చేయకపోవడం ఏంటి నిత్య? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా? రాత్రి నా పరిస్థితి బాగాలేదు. ఇక మా ఊర్లో ఎవరికైనా చిన్న అనుమానం వచ్చినా ఇక నా బతుకు బస్ స్టాండే. నీకోసం ఇప్పుడు వచ్చాను కదా నిత్య, మళ్ళీ ఆ పాత విషయాలన్నీ ఎందుకు దమ్ముతున్నావు? ఏంటి పాత విషయాలా? అంటే నా బాధ నీకు పాత విషయం అయిపోయిందా సూర్య? పెళ్లికి ముందు నాతో ఏమన్నావు? నిత్య, నువ్వే నా ప్రాణం, నిన్నే పెళ్లి చేసుకుంటాను అని నా చెవుల్లో పూలు పెట్టావు. ఇప్పుడు చూస్తేనేమో జానకి మెల్లో తాళి కట్టి నన్ను రోడ్డును పడేశావు. ఇలాగే ఇంకెన్ని రోజులు ఈ దొంగ బతుకు బతకాలి నేను? అసలు నా జీవితాన్ని నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు సూర్య? నిత్య, మెల్లగా మాట్లాడు నిత్య, ఎవరైనా వింటారు. నిన్ను రోడ్డున పడేయడం ఏంటే? నా పరిస్థితి నీకు ముందే చెప్పానుగా. మా నాన్నకి ఆ జానకి ఫ్యామిలీ అంటే ప్రాణం. అందుకే బలవంతంగా ఆ పిల్లని తెచ్చి నాకు గట్ట పెట్టారు. నేను సరైన సమయం చూసి జానకి విడాకులు ఇచ్చి నీ దగ్గరికి వచ్చేస్తానని నీకు ఎప్పుడో మాట ఇచ్చాను కదా. నన్ను నమ్ము నిత్య. నమ్మాలా? నువ్వేమైనా చిన్న పిల్లాడివా సూర్య? మీ నాన్న ముందు నిజం చెప్పేది అమ్మ కూడా లేని పిరికివాడివని నాకు క్లియర్గా అర్థమైపోయింది. నువ్వు ఆ జానకి విడాకులు ఇస్తావా? ఇవ్వవు. నన్ను మాత్రం ఇలాగే పిచ్చిదాన్ని చేసి ఆడిస్తున్నావు. ఇక నీ నాటకాలు నా దగ్గర సాగవు సూర్య. అలా అనకు నిత్య, నేను నిజంగానే నీ కోసం ఏదైనా చేస్తా. కొంచెం టైం ఇవ్వు. మా ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి నాకు ఒక్క ఛాన్స్ ఇయ్యరాదు నిత్య. నీ కోసం నేను ఎంత టెన్షన్ పడుతున్నానో నా గుండె నడుగు చెప్తుంది. ప్లీజ్ నిత్య, నన్ను అర్థం చేసుకో. అయితే నాకు ఇప్పుడే ప్రూవ్ చేయి నువ్వు నిజంగా నా కోసమే బతుకుతున్నావని. ఆ జానకంటే నీకు ఎలాంటి ఇష్టం లేదని నాకు ఇప్పుడే ఈ రోజే నిరూపించు. లేదంటే నేను ఇప్పుడే సూటిగా మీ ఇంటికే వెళ్ళి మీ తలుపు తడతా. అప్పుడు చూద్దాం నీ పరువు ఏమవుతుందో. నిత్య, నీకు దండం పెడతాను. ఇంకా అలాంటి పిచ్చి పనులు మాత్రం చెయ్యకు. మా నాన్నకి తెలిస్తే నన్ను చంపి ఆయన కూడా చచ్చిపోతాడు. నేను నీకు ఏం చేసి నిరూపించుకోవాలో చెప్పు. నువ్వు ఏది అడిగితే అది చేస్తా. కానీ నువ్వు మాత్రం మా ఇంటికి వచ్చి నా పరువు మాత్రం తీయకు నిత్య. మీ ఇంటి గడప తొక్కొద్దన్నావు సరే. నన్ను నీ పక్కన ఉన్న సంచిలో ఏముంది సూర్య? దాన్ని అంత భద్రంగా పట్టుకొచ్చినావు. నాతో డేటింగ్ వస్తూ ఆ జానకి కట్టించిన క్యారేజీ తీసుకొని వచ్చావా? నీకు అసలు సిగ్గనిపించట్లేదా సూర్య? నా ముందు అది వండిన కూర తింటావా? అది కాదు నిత్య, నేను బయలుదేరుతుంటే మా అమ్మే బలవంతంగా కట్టించి ఇచ్చింది. నేను వద్దని చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. ఇక నేను ఇంట్లోంచి బయటపడాలంటే దీన్ని తీసుకురాక తప్పలేదు నిత్య. అంతేగాని నేను దీన్ని తినాలని తీసుకురాలేదు. నిజం చెప్తున్నాను నిత్య, నన్ను నమ్ము. సరే నమ్ముతా. అయితే ఆ బాక్స్ తీసుకెళ్లి వెంటనే ఆ డస్ట్బిన్ లో పడేసి రాపో. నువ్వు ఆమె చేతి వంట తిననని, నీకు ఆమె మీద ఎలాంటి ప్రేమ లేదని నాకు ఇప్పుడే ప్రూవ్ చేయి. ఆమె వండిన అన్నం చెత్తబుట్టలో పడితేనే నీకు నా మీద ప్రేమ ఉన్నట్టు లెక్క. వెళ్ళు పడేసి రాపో. నిత్య, ఏం మాట్లాడుతున్నావు నిత్య? అది అన్నం, దాన్ని పడేయడం పాపం నిత్య. పైగా నేను ఉదయం అరిచానని అది ఏడుస్తూ వండింది. నా మీద కోపం ఉంటే నన్ను తిట్టు కొట్టు, కానీ ఆమె చేసిన భోజనాన్ని మాత్రం చెత్తబుట్టలో పడేయమనకు నిత్య. ప్లీజ్ అర్థం చేసుకో. ఓహో, నీ భార్య ఏడుస్తూ ఉండిందన్నమాట. అంత ప్రేమ ఉందా నీకు దాని మీద? అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావురా? సరే, అయితే నేను ఇప్పుడే మీ ఇంటికి వీడియో కాల్ చేసి మీ పల్లెటూరు జానకి నీ మొహం చూపిస్తానాగు. నీ అసలు రంగేంటో అప్పుడు బయటపడుతుంది. ఆగు నిత్య, కాల్ చేయకు ప్లీజ్ నిత్య. నేను పడేస్తాను. నువ్వు అడిగినట్లే ఈ క్యారేజీ డస్ట్బిన్ లో పడేస్తాను. నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు నిత్య. నేను ఇప్పుడే దాన్ని పడేసి వస్తాను. ఆగు నిత్య, నువ్వు మాత్రం కాల్ చెయ్యకు. ఎన్నెళ్ళేంది ఎందుకు నా మనసు ఇలా కీడు శంకిస్తుంది? ఆయన ఎప్పుడూ నా మీద ఇలా అరవలేదే. ఆ రెండో ఫోన్ చూసి ఎందుకు అంతలా భయపడిపోయిండు? ఆఫీస్ వాళ్ళు ఫోన్ ఇస్తే భార్య మీద అంత కోపం ఎందుకు వస్తుంది? అయినా నేనేమన్నా తప్పు చేశానా? ఏందే జానకి, మీ అత్తలేదనే ఇంట్లో ఎక్కడా కనిపించట్లే. అయినా నీ మొహం ఏంటే అలా మాడిపోయింది? కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఎవరిని ఏమైనా అన్నారా? లేక పొద్దున్నేగా సూర్యగాడు నీ మీద ఏమైనా అరిచాడా? నా దగ్గర దాచకు. నేను నీకు అమ్మలాంటి దాన్ని చెప్పవే, ఏమైందో? ఎవరేమనలేదు. ఆయన నన్ను ఎందుకంటారు? పొద్దున్నే వంట చేస్తుంటే పొగపోయి కంట్లో పడింది అంతే. ఆయన మా ఆయన నా మీద ఎందుకు అరుస్తాడు? భలేగా అంటున్నావు నువ్వు. పాపం ఆయన ఆఫీస్ టెన్షన్ లో ఉంటే నేనే అనవసరంగా ఏదేదో
మాటలు మాత్రం మాట్లాడకు. ఆయన ఆఫీస్ లో టెస్టింగ్ కోసం ఒక కొత్త ఫోన్ ఇస్తే దానికోసమే మీటింగ్కి వెళ్ళారు. ఇగో మా ఆయన నాకు ఎప్పుడు అబద్ధం చెప్పడు తెలుసా. ఓ కొత్త ఫోన్ ఇచ్చారా? ఆఫీస్ వాళ్ళు ఫోన్ ఇస్తే ఆ ఫోన్ తీసుకెళ్లి కబోర్డ్ లో బట్టల కింద ఎందుకు పెడతారే పిచ్చిదానా? టేబుల్ మీదే దర్జాగా పెట్టుకోవచ్చుగా. ఆలోచించుకోవడానికి నీకంతగా ఫోన్ మీద అనుమానం వస్తే వాడికి తెలియకుండా ఆ ఫోన్ ఎప్పుడైనా చెక్ చేసుకోరాదు? అసలు గుట్టేంటో బయటపడిద్ది. పడేశాను నిత్య, నువ్వు చెప్పినట్లే జానుకోండి అన్నం మొత్తం చెత్తబుట్లో పడేశాను. ఇప్పుడు నీకు హాయిగా ఉందా? నేను ఎంత చేతగాని వాడినో నా చేతులతోనే నేనే ప్రూవ్ చేసుకునేటట్టు చేసిన. ఇంకేం చేయమంటావో చెప్పు, నా ప్రాణాలు తీస్తావా? తీయవే తల్లి, నీకు దండం పెడతా. అలా ఎందుకంటావు సూర్య? నేను నీ ప్రాణాలు ఎందుకు తీస్తాను చెప్పు? నువ్వు నా కోసం నీ పెళ్ళం వంట పడేసావంటేనే నాకు అర్థమవుతుంది నేనంటే నీకు ఎంత పిచ్చి ప్రేమ. నన్ను క్షమించు సూర్య, నేను ఊరికే ఆవేశపడ్డాను. నువ్వు నావాడవని కన్ఫర్మ్ చేసుకోవడానికే ఇలా చేశా. నిత్య, ఇక నా ప్రేమ గురించి నీకు ఒక క్లారిటీ వచ్చింది కమ్మా. నేను నీకు వెళ్తాను నిత్య, ఇంట్లో అందరు నా కోసం ఎదురు చూస్తారు. ఈ రోజుకి ఇక నన్ను వదిలేయరా, అదే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళగానే రేపు కలుద్దాంలే. వెళ్తావా? ఎక్కడికి వెళ్తావురా? నీకు ఇంకా మీ ఇల్లే గుర్తొస్తుందా? నాకు ఈ రోజే గోల్డ్ చైన్ కావాలని చెప్పానా లేదా? నెల రోజులుగా అడుగుతున్నాను, కొనిస్తానని మాయమాటలు చెప్పి తప్పించుకుంటున్నావు. ఇప్పుడు నాతో పాటు షాపింగ్కి వచ్చి ఆ చైన్ కొనిచ్చి తర్వాత నువ్వు నీ ఇంటికి వెళ్ళు. గోల్ చైనా ఇప్పుడా? నిత్య, నీకు దండం పెడతానే, నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు. నా జీతం మొత్తం మా నాన్న అకౌంట్లోనే పడుతుంది. ఆయనకు తెలియకుండా నేను 5 రూపాయలు కూడా తీయలేను. ప్లీజ్ నిత్య, వచ్చే నెల ఖచ్చితంగా కొనిస్తాను. ఈ రోజుకి నన్ను వదిలేయి నిత్య. డబ్బు లేదా? అయితే నీ క్రెడిట్ కార్డు ఉంది కదా, దాన్ని గీకు. నాకు ఈ రోజే గోల్డ్ చైన్ మెడలో పడాలి అంతే, లేదంటే మీ ఇంటికి రావడం మాత్రం ఖాయ. నడురా షాపింగ్కి. నీకు దండం పెడతానే, నీ కొట్టేసి చెప్తున్నా. ఇప్పుడు అంత పెద్ద మొత్తం క్రెడిట్ కార్డులో గీకితే నాకు చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది నిత్య. ఈ కార్డు బిల్లు కూడా నేరుగా మా నాన్న అకౌంట్ నుంచే కట్ అవుతుంది. ఆయన మెసేజ్ చూస్తే నన్ను నిలదీస్తారే. నేను ఆయనకి ఏమని సమాధానం చెప్పాలి? ఇంకో 2 రోజులు ఆగు నిత్య, నా ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకుని అయినా సరే నీకు కొనిస్తాను. ప్లీజ్ నిత్య, అర్థం చేసుకో. ఇక నీ ఏడుపు ఆపుతావా సూర్య? నాతో బయటకు వచ్చినప్పుడు నువ్వు మగాళ్ళలాగా ప్రవర్తించడం ఎప్పుడో మర్చిపోయాను. మీ నాన్నకు భయపడేవాడివి, అసలు నన్నెందుకు ప్రేమించావురా? ఈ మాత్రం దానికే మీ నాన్న ప్రశ్నిస్తే నా భార్య జానకి కోసం కొన్నానని ఒక చిన్న అబద్ధం చెప్పలేవా? అబద్ధాలు ఆడడంలో నువ్వు పిహెచ్డి చేసావుగా. ఈ అబద్ధం నీకు ఒక లెక్క అయింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నేను జానకి కోసం కొన్నానని చెప్తే మా నాన్న వెళ్ళి జానకిని అడుగుతాడు. ఆ పిల్ల మెల్లో ఆ చైన్ ఉండదుగా, అప్పుడు అడ్డంగా దొరికిపోతా. నీకు దండం పెడతాను నిత్య, నీ ఒక్కసారికి వదిలే. నువ్వు అడిగినట్లే ఆ క్యారేజీ చెత్తబుట్లో పడేశానుగా. నా మీద కొంచెం కనికరం చూపించ నిత్య. అంటే నీ భార్యకి దొరికిపోతానన్న భయం నీకు ఇంకా ఉందన్నమాట. అయితే ఇప్పుడే ఇక్కడి నుంచి నేను మీ ఊరికి బయలుదేరుతా. మీ నాన్న ముందే ఈ చైన్ సంగతి నేను తేలుస్తాను. నిన్ను అడిగింది కొనిస్తావా లేక నన్ను మీ ఇంటికి వెళ్ళమంటావా? డిసైడ్ చేసుకో ఏం కావాలో. నిత్య, నేను కొంటాలే. దయచేసి నువ్వు మాత్రం మా ఇంటికి వెళ్ళకు. గీకేయండి సార్, 40,000 కట్ చేయండి. దీంతో నా బతుకు నాశనం అయిపోయినట్టే. అలా దారికి రా. ఇది కదా నా సూర్య అంటే. నువ్వు నన్ను ఇంతలా సంతోష పెడితే నేను నిన్ను అంతకన్నా ఎక్కువ సంతోష పెడతా సూర్య. ఇక నువ్వు నీ ఇంటికి వెళ్ళు, నీ పిల్లం దగ్గరికి వెళ్ళు, సంతోషంగా వెళ్ళు. రేపు కలుద్దాంలే. నా చేతులతో నా గొయ్యి నేనే తవ్వుకున్నాను. ఈ 40,000 బిల్లుకి ఇంట్లో ఎన్ని అబద్ధాలు చెప్పాలో ఏమో. మా నాన్న అడిగితే నేనేం సమాధానం చెప్పాలా దేవుడా? ఇంటి కామాక్షి అన్న మాటలు నా చెవిలో మారుమోగుతున్నాయి. ఆయన నిజంగానే నా దగ్గర ఏదైనా దాచిందా? ఆఫీస్ ఫోన్ ని ఎవరైనా బట్టల కింద పెడతారా? ఒకవేళ ఫోన్ తీసి చూస్తే అందులో ఏముందో తెలిస్తే? చీచి, నేనెందుకు ఇంత దరిద్రంగా ఆలోచిస్తున్నా? అయినా మా ఆయన్ని నేను అనుమానించడం ఏంటి? ఏందే జానకి, అక్కడ కబోర్డు దగ్గర నిలబడిపోయావేంటి? బట్టలేమైనా సర్దుతున్నావా? పొద్దున్నే సూర్యగాడు హడావుడిగా వెళ్ళాడుగా. వాడి బట్టలన్నీ చెల్లా చెదురుగా పడేసి ఉంటాడు. అసలు వాడికి ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో కూడా తెలీదు. ఆయన వెళ్తూ వెళ్తూ బట్టలన్నీ తీసి బెడ్ మీద పడేశాడు. అవే మడత పెట్టా కబోర్డ్ లో పెడదామని వచ్చిన. అయినా నీకెందుకు లేతయ్యా శ్రమ? ఆ బట్టలు నాకు ఇస్తే నేను బీరువాలో సర్దుతానులే. ఇందులో శ్రమ ఏముంది? అయినా సూర్యగాడి గురించి నీకు తెలియంది ఏముంది? వాడి మనసు చాలా స్వచ్ఛమైంది. కడుపులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడడం నా బిడ్డకు చేత కాదు. వాడిని వాళ్ళ నాన్న ఎంత కోప్పడినా వాడు నిజాయితీగా ఆఫీస్ పని చూసుకుంటున్నాడు. అలాంటి కొడుకు పుట్టడం నిజంగా మా అదృష్టమే. అత్తయ్య, ఆయన మనసు పువ్వు లాంటిది. ఆయనకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొస్తుందిలే. బయట వాళ్ళు ఏవేవో చెప్తారు, వాటిని నమ్మి మనం మన ఇంటి మనిషిని అనుమానిస్తే ఎలా? నేను ఎప్పటికీ ఆయన మాటని దాటను, ఆయన్ని అనుమానించను. ఇగో పెళ్ళామంటే నీలాగే ఉండాలి. సర్లే, నువ్వు ఈ పనులన్నీ చేసిరా. వాడు వచ్చేసరికి వేడివేడిగా కాఫీ కలిపిద్దాం. నన్ను క్షమించండి, ఒక్క క్షణం నేను ఆ పరాయి వాళ్ళ మాటలు విని మిమ్మల్ని అనుమానించాను. ఇక జీవితంలో ఈ కబోర్డు వైపు
కన్నెత్తి కూడా చూడను. మిమ్మల్ని నా ప్రాణం కన్నా ఎక్కువగా నమ్ముతా. వచ్చేసారా అండి? మీటింగ్ అంతా బాగా జరిగిందా? ఉదయం నుంచి మీకోసం ఎదురు చూస్తున్న, మొహం కడుక్కోనండి, వేడి వేడిగా కాఫీ చేస్తా. అబ్బా, మీరు చాలా అలసిపోయినట్లున్నారుగా. మీటింగ్ లో బాగా టెన్షన్ పడ్డారా ఏంది? ఆ, అవును జానకి, మీటింగ్ చాలా సీరియస్ గా జరిగింది. హెడ్ ఆఫీస్ వాళ్ళు ప్రాజెక్ట్ గురించి ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగారు. అన్ని మేనేజ్ చేయడానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది అంతే. అందుకే ఇంత లేట్ అయింది. సరే గాని నాన్నేడి? మావయ్య లోపల పేపర్ చదువుతున్నాడండి. అదేంటండి మీ చేతిలో క్యారేజ్ బాక్స్ ఏది? ఆఫీస్లో మర్చిపోయారా? పోనీలేండి, రేపు పొద్దున్నే తెద్దురు గాని. మీటింగ్ హడావుల్లో కనీసం భోజనమైనా ప్రశాంతంగా చేశారో లేదో అన్నదే నా బాధ. అన్నట్టు వంకాయ కూర ఎలా ఉంది? మీకు ఇష్టమని కొంచెం కారం తక్కువేసి చేసిన. క్యారేజ్ బాక్స్ మీటింగ్ హాల్లోనే మర్చిపోయాను జానకి. కానీ భోజనం మాత్రం అద్భుతంగా ఉంది. నువ్వు చేసిన వంకాయ కూర ఎంత కమ్మగా ఉందో తెలుసా? వేడి వేడి అన్నంలో ఆ కూర కలుపుకొని తింటుంటే మీటింగ్ టెన్షన్ అంతా మాయమైపోయింది. నా కొలీగ్స్ కూడా టేస్ట్ చేసి మీ భార్య భలే చేసిందని నిన్ను మెచ్చుకున్నారు జానకి. నిజంగానా? అమ్మయ్య, నాకు అదొక్కటే భయం అండి. నేను వండినన్నం మీరు తినకుండా ఉండిపోతారేమో, ఆకలితో మాడిపోతారేమో అని నా ప్రాణం విలువిల్లాడిపోయింది. మీకు నా వంట నచ్చింది అంతే చాలు. నాకు ఇంకే అదృష్టం వద్దు. మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను కాఫీ తెస్తాను. ఛీ, దరిద్రుడా, ఎంత నీచమైన అబద్ధం ఆడావురా నువ్వు. ఆమె ప్రేమగా వండిన అన్నాన్ని ఆ నిత్య కోసం చెత్తబుట్టలో పడేసి, పైగా ఇప్పుడు ఆ మొహం చూసి ఎంత కమ్మగా ఉందో అని అబద్ధం ఆడతావా? నీకు నిజంగా నరకంలో కూడా చోటు దొరకదురా. అసలు నువ్వు మనిషివే కాదు. నాన్న, మీరు ఇంక పడుకోలేదా? చాలా లేట్ అయిందిగా. మళ్ళీ నిద్ర తక్కువైతే తలనొప్పి వస్తుంది నాన్న. సూర్య, ఆఫీస్ మీటింగ్కి వెళ్ళొస్తున్నానన్నావు కదా, మరి ఈ మెసేజ్ ఏంట్రా? శ్రీ మహాలక్ష్మి జ్యువెలర్స్ లో క్రెడిట్ కార్డ్ నుంచి 40,000 రూపాయలు స్వైప్ అయినట్టు ఇప్పుడే నా ఫోన్ కి మెసేజ్ వచ్చింది. ఆఫీస్ మీటింగ్ కి జ్యువెలరీ షాప్ కి ఏంట్రా సంబంధం? అది ఆ మెసేజ్ అంటే ఆ జ్యువెలరీ షాపు. అది నాన్న, నేను చెప్పేది వినండి. అది నా కార్డు కాదు నాన్న. అంటే ఏందండి? ఏంటి మావయ్య అంత గట్టిగా అరుస్తున్నావు? ఆయన ఇప్పుడే కదా ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చింది, మళ్ళీ జ్యువెలరీ షాప్ అని అడుగుతున్నావేంది? నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పురా సూర్య. ఈ 40,000 రూపాయల బిల్లు ఏంటి? ఆఫీస్ మీటింగ్కి వెళ్ళిన వాడివి గోల్డ్ షాప్ లో నీకేంట్రా పని? ఎవరి కోసం కొన్నావురా ఆ బంగారం? నిజం చెప్పు, అసలు ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? చెబుతుంటే మాట్లాడమేంట్రా? ఆఫీస్ మీటింగ్కి వెళ్ళిన వాడివి 40,000 పెట్టి ఎవరికి నగలు కొన్నావు? నేను నీకు పెళ్లి చేసి ఒక బాధ్యత గల ఇల్లాలను తీసుకొచ్చింది నువ్వు బయట ఊర్లెమ్మడి తిరిగి వేరే వాళ్ళకి నగలు కొనడానికా? నోరు తెరిచి నిజం చెప్పు, లేదంటే ఈ రోజు నిన్ను ఇంట్లోంచి గెంటేస్తా. నాన్న, మీరు అనుకున్నట్టు కాదు నాన్న. ఆ నగలు నేను నా కోసం కానీ వేరే వాళ్ళ కోసం కానీ కొనలేదు. అది మా మేనేజర్ గారి కోసం గీకానా నా కార్డు. ఆయన భార్య పుట్టినరోజు అట, సడన్ గా ఆఫీస్ లో పార్టీ అరేంజ్ చేశాడు. ఆయన కార్డు లిమిట్ అయిపోయిందని అడిగితే, మేనేజరా, ఆయన భార్య పుట్టినరోజుకి నీ కార్డు ఎందుకు వాడుకుంటారా? అసలు ఆయనకి ఒక పద్ధతి ప్లానింగ్ అంటూ లేదా? 40,000 అనేది చిన్న అమౌంట్ కాదు. అయినా నువ్వు ఒకసారి నాకు ఫోన్ చేసి చెప్పాలిగా. నువ్వు చెప్తున్నది విని నాకు ఏమాత్రం నమ్మబుద్ధి కావట్లేదురా సూర్య. నువ్వు నా దగ్గర ఏదో పెద్ద నిజాన్నే దాస్తున్నావు. నాన్న, నా మీద నమ్మకం లేదా నీకు? మీటింగ్ అయిపోగానే ఆయనే స్వయంగా నన్ను షాప్ కి తీసుకెళ్లాడు. నా ముందు నా మేనేజర్ అడిగితే నేను కాదనలేకపోయా నాన్న. నా ప్రమోషన్ ఆయన చేతిలోనే ఉంది. వచ్చే వారం జీతాలు పడగానే నా డబ్బులు నాకు ఇచ్చేస్తానని ఆయన మాట ఇచ్చారు. నన్ను నమ్ము నాన్న. అమ్మయ్య, నువ్వు ఎందుకు ఆయన మీద అంతలా కోపడుతున్నావు? ఆయన చెప్పింది వినరాదు? బాస్ అంత అర్జెంటుగా అడిగినప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తాడు? అందులోనూ భార్య పుట్టినరోజు అంటే ఎవరైనా సాయం చేస్తారుగా. అయినా మనకు డబ్బు కంటే ఆయన ఉద్యోగమే ముఖ్యం కదా. ఇక నువ్వు శాంతించరాదు మావయ్య. నువ్వు మధ్యలో మాట్లాడకు జానకి. వీడికి ప్రపంచం గురించి తెలీదు. ఎవరైనా అడిగితే కాదనలేక ఇలాగే కార్డులు గీకేస్తాడు. అరే సూర్య, ఆ మేనేజర్ గాడు వచ్చే వారం డబ్బులు ఇవ్వకపోతే ఆ 40,000 నీ జీతంలో నుంచే కట్టాలి. అప్పుడు తెలుస్తుంది నీకు. ఇంకోసారి నాకు చెప్పకుండా ఇలాంటి పనులు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు చెప్తున్నా. సరే నాన్న, ఇంకెప్పుడు ఇలా చేయను. నాకు నిజంగా చాలా తలనొప్పిగా ఉంది. నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను. బతికిపోయానురా దేవుడా, కానీ ఈ జానక అమాయకత్వం చూస్తుంటే నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలనిపిస్తుంది. రామచంద్రరావు గారు, వీధి చివరి వరకు మేరపులు వినిపిస్తున్నాయి. ఏమైంది? అల్లుడు ఆఫీస్ నుంచి రాగానే ఇంట్లో ఎంత పెద్ద గొడవ ఏందో. నేనేదో మీ ఆవిడతో మాట్లాడదామని వస్తుంటే నగలు 40,000 అని వినిపించాయి మాటలు. ఏంట్రా సూర్య సంగతి? ఏం లేదే కామాక్షి, వాడు ఆఫీసులో వాళ్ళ మేనేజర్ కోసం క్రెడిట్ కార్డు గీకాడట. నాకు చెప్పకుండా ఎందుకు చేసావని అరుస్తున్నా అంతే. ఇదంతా మా ఇంట్లో మామూలేలే. నువ్వు వెళ్ళు, పార్వతి వంటగదిలో ఉంది. ఓహో, మేనేజర్ గారికా? భలే వారే రామచంద్రరావు గారు. ఉదయం నేను చూసినప్పుడు సూర్యగాడు టౌన్ బస్ స్టాండ్ వైపు వెళ్తున్నాడు. ముంబై వాళ్ళతో మీటింగ్ అన్నారు కదా, బస్ స్టాండ్ దగ్గర ఏముందిరా మీటింగ్? అయినా ఈ
రోజుల్లో మేనేజర్ల కోసం 40,000 అప్పించేంత గొప్ప ఉద్యోగాలు ఎక్కడున్నాయో ఏందో. ఓ కామాక్షత్త, నువ్వు మరీ ఇన్ని అబద్ధాలు చెప్ప మాకు. నేను బస్ స్టాండ్ వైపు ఎందుకు వెళ్తాను చెప్పు. నేను డైరెక్ట్గా మా హెడ్ ఆఫీస్కే వెళ్ళాను. నువ్వు పొద్దున్న చూసింది నన్ను కాదు, ఎవరిని చూసి నన్ను అనుకున్నావు. నువ్వు మధ్యలో లేనిపోని పుల్లలు మాత్రం పెట్టకు. నేనే అబద్ధాలు చెప్తున్నానా? నా కళ్ళు రెండేమైనా గుడ్డివి అనుకున్నావా? ఆ రెడ్ కలర్ షర్టు, ఆ బైక్ నెంబరు అన్ని కరెక్ట్ గానే చూశానురా నేను. నువ్వు బస్ స్టాండ్ దగ్గర నిలబడి ఎవరి కోసమో కంగారుగా ఎదురు చూస్తున్నావు. నీ కథలన్నీ మీ నాన్నకి చెప్పుకో, నా దగ్గర కాదు. చూడు కామాక్షి, మా ఇంటి విషయాల్లో మాత్రం నువ్వు అస్సలు తలదూర్చొద్దు. ఆయన మేనేజర్ కోసం చేశానని చెప్తున్నాడుగా. నాకు మా మావయ్యకి లేని నొప్పి మధ్యలో నీకెందుకే? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. జానకి, నీ భర్త నీ ఇష్టం. రేపు వీడు అసలు భాగవతం బజారు పడినప్పుడు నువ్వే నా దగ్గరికి ఏడ్చుకుంటూ వస్తావు చూడు. వస్తాను రామచంద్రరావు గారు. ఇదిగో ఏవండి, మీరేం బాధపడమాకండి. మావయ్య ఏదో కోపంలో అలా అరిచారు కానీ ఆయనకి మీరంటే ఎంత ప్రేమో మీకు మాత్రం తెలీదా? పైగా మీ బాస్ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు సాయం చేశారు, అది తప్పెలా అవుతుంది? మీరు చేసిన ఈ పని చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. నువ్వు నన్ను మరీ అంతలా పొగడకే. నేనంత గొప్పవాణ్ణి ఏం కాదు. నీకు నా మీద ఎందుకే ఎంత గుడ్డి నమ్మకం? రేపు పొద్దున్నే ఈ నమ్మకమే మన పాలిట శాపంగా మారుతుందేమోనని భయంగా ఉంది. ఎందుకు ఇంత పిచ్చిగా నమ్ముతున్నావు నన్ను? నేనేదైనా తప్పు చేస్తే అప్పుడేం చేస్తావే? మీరు తప్పు చేయడమా? ఆ రాముడైనా తప్పు చేస్తాడేమో కానీ మీరు మాత్రం నాకు ఎలాంటి ద్రోహం చేయరు. మీరు నా ప్రాణం అండి. ఒకవేళ మీరు నిజంగానే తప్పు చేశారని తెలిస్తే ఆ క్షణమే ఈ జానక్ ప్రాణం గాల్లో కలిసిపోతుంది. అంతేగాని మిమ్మల్ని నేను పల్లెత్తి ఒక్క మాట కూడా అన్ను. ఏంటి, ప్రాణం గాల్లో కలిసిపోతుందా? ఎంత మాట అనేసావే జానకి? నేను ఆ నిత్యకి 40,000 చైన్ కొనిచ్చి 100 అబద్ధాలాడి నీ పక్కన కూర్చున్న ఒక దరిద్రుణ్ణి. రేపు నిజం తెలిస్తే నువ్వు బతకవా? దేవుడా, నన్ను నేనే చంపుకోవాలనిపిస్తుంది. నాకు అసలు నిద్రే రావట్లేదు. ఒక పక్క ఈ జానకి పిచ్చి ప్రేమ, ఇంకో పక్క ఆ నిత్య బెదిరింపులు. అసలు నా బుర్రే పని చేయట్లేదు. ఇన్ని అబద్ధాలు ఆడుతూ ఇంకెన్ని రోజులు బతకాలిరా దేవుడా నేను? సూర్య, నిద్ర రావట్లేదా? అబద్ధాలు ఆడే వాళ్ళకి అంత ఈజీగా నిద్ర ఎలా పడుతుందిరా? నాన్న, మీరు ఇంకా పడుకోలేదా? అక్కడ చీకట్లో కూర్చున్నారేంటి? ఏమైంది నాన్న? పడుకోనిస్తే కదరా నేను పడుకోవడానికి. కామాక్షి అన్న మాటలతో నాకు నీ మీద గట్టి అనుమానం వచ్చిందిరా. 10 నిమిషాల క్రితమే మీ మేనేజర్కి ఫోన్ చేశా. అసలు ఈ రోజు మీ ఆఫీస్లో మీటింగే జరగలేదని, ముంబై నుంచి ఎవ్వరు రాలేదని వాడు స్పష్టంగా చెప్పాడు. 40,000 పోతే పోయిందిరా, కానీ ఇంత పెద్ద అబద్ధం ఎవరి కోసం ఆడావురా నువ్వు? అయినా మా దగ్గర ఎంత పెద్ద నిజం దాస్తున్నావురా నువ్వు?